రైట్ గా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమిడి రవిని త్వరలో నిర్దోషిగా తీసుకొస్తారని న్యాయవాది పెటేటి రాజారావు అన్నారు. ఈ కేసులో చట్టపరంగా బలమైన వాదనలు వినిపిస్తారని తెలిపారు. రవిపై పోలీసులు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లు అని పేర్కొన్నారు. రవి చేసింది తప్పేనని, కానీ తెలుగు ప్రజల మద్దతు అతనికి ఉందని వెల్లడించారు. ప్రజల పక్షాన న్యాయస్థానంలో వాదించి న్యాయాన్ని గెలిపిస్తారని చెప్పారు న్యాయవాది పెటేటి రాజారావు. ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నా పేరు పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్ అంటారు. ఇమిడి రవి కేసుని ఛాలెంజ్ గా తీసుకుంటున్నా. త్వరలో ఈ కేసుల్ని ఈ విధంగా ఖచ్చితంగా చట్టపరంగా నా వాదనని గౌరవ కోర్టు వారికి, న్యాయమూర్తి వారికి వినిపించి త్వరలో అతన్ని బయటకు తీసుకొస్తానని కూడా ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, రవి గారి తండ్రికి కూడా తెలియజేస్తున్నా. చాలా మంది కూడా ఈ విధంగా రవిని ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. ఆ విధంగా చెప్పడం అనేది మంచి పని కాదు. ఏదైనా ఉంటే చట్టాన్ని గౌరవించండి, న్యాయాన్ని గౌరవించండి, న్యాయస్థానానికి లోబడి పనిచేయాలి. గౌరవ కోర్టు వారు ఏ విధంగా చేయాలో చట్టపరంగా చేసుకుంటా పోతారు. మీరు ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా ఎన్కౌంటర్ చేయండి ఆ విధంగా అని చెప్పి సినీ ప్రముఖులు అంటాం కూడా అది సమంజసం కాదని కూడా తెలియజేస్తున్నా. ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని త్వరలో ఇమిడి రవిని రిలీజ్ చేస్తానని కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నా పేరు పేటేటి రాజారావు అలియాస్